మనకున్న రాగద్వేషాలు ఇవన్నీ కూడా మనకు మన లోపల అవిద్య ఉంది కాబట్టే మనకు రాగద్వేషాలు ఉంటున్నాయి. అవిద్యలోంచి బయటకు వచ్చామనుకోండి రాగద్వేషాలలో. భగవంతుడంగి ఈ మాట నాకు బాగా నచ్చుతుంది. సన్యాసి అంటే ఎవడవయ్యా? ద్వేషం లేనివాడు, కోరిక లేనివాడు వాడేనవయ్యా అర్జున, నిత్య సన్యాసి అన్నాడు. అనుకుంటే సన్యాసి కాదు వాడు, నిత్య సన్యాసి వాడు. భగవంతుని స్మరించగా స్మరించగా ఆయన చేత మనం ఎన్నుకోబడతాం. ఆయన చేత మనం ఎన్నుకోబడతాం. వీడు మనవాడు అని ఆయన అనుకుంటే చాలు, ఆయన స్వరూపం మనకి ఇచ్చినట్టు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు నారాయణుడు ఈ జీవుడు మనవాడు అని ఒక్కసారి ఆయన సంకల్పించాడు అనుకున్న వాడికి మోక్షం వచ్చేసినట్టు. మనం ఆయన ఎన్నుకోవటం కదా, ఆయన మనల్ని ఎన్నుకోవాలి.